హాయ్ అండి. చూడండి, ఇది మనము 4 మడతలు వేసుకోవాలి. అంటే ప్రిన్స్ కట్కి మనకు వెనకాలైనా ముందైనా బ్యాక్ నెక్కు కట్ వరకు కావాలి, ఎలా అనుకుంటే ఎలాగనేది చూపించేస్తానండి. చూడండి, ఇదైతే మనం 4 మడతలు వేసుకున్నాం ప్రిన్స్ కట్కి. వెనకాల కుక్సులు రావు, ముందుకే వస్తాయి. కాకపోతే మనకు సైజు వాళ్ళు అలా ఇచ్చారు. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 5.5 పెట్టిన. సేమ్ కిందికి మనకు ఆమదం సైజు కూడా 5.5 తీసుకోవాలి. ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి నేనైతే 11 ఇంచులు తీసుకుంటున్నా. ఇలాగా ఇక్కడ 1 ఇంచు ఇలాగా తీసుకొని చూడండి, ఇక్కడ మనం ఏంటి గల్లా నేను 2.5 వేసుకుంటున్నా. గల్లా పొడవు వచ్చేసి నేను 13.5 పెట్టుకుంటున్నా. ఇక్కడికి 13.5, మనకి వెనకాల 10 ఇంచులు పెట్టేసుకుంటున్నా నేను గల్లకి. 10 ఇంచెస్ ఇక్కడికి ఇలాగా. ఇప్పుడు మనకి వెనకాలకి వాళ్ళు మనకి ఇచ్చిన బ్లౌజ్ అయితే ఇదే. 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు. చూడండి, నేను 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా. కాబట్టి మనకి ఇప్పుడు ఇది ఇక్కడికి కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడికి ఖర్చులకి మనకి ఇక్కడికి షోల్డర్ కేస్ వేసుకోవాలి. గల్ వచ్చేసి మనం వాళ్ళు ఏ మోడల్ చెప్పారో ఆ మోడల్ నేను కట్ చేయాలి. చూపిస్తాను ఆ మోడల్. ఇది కట్ చేసేసినాక ఆ మోడల్ చూపిస్తా. ఎందుకంటే ప్రిన్స్ కట్ అంటే వెనకాలకి ముందుకు విడదీసుకోవాలి. కాబట్టి నేను ఇది తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా ఇప్పుడు ఇది 4 మడతల క్లాత్ కనుక 2 మడతలు చేసేసేయండి. ఇలాగా ఇలాగా 2 మడతలు వేసిన తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ వాళ్ళు ఏం డిజైన్ చూపించారు అనేది నేను మీకు చూపిస్తానండి. వాళ్ళు మనకి ఏం డిజైన్ అడిగారంటే చెప్తాను చూడండి. మామూలుగా మనకి బోట్ నెక్కి 3.5 అంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఇలా తీసుకొని, నేను ఓన్లీ గీసి చూపిస్తాను అంతే. ఇక్కడ నుంచి తీసుకొని ఇది ఇలా వేసారు. ఇలాగా అంటే ఇది అడిగినరు వాళ్ళు. అంటే ఈ మోడల్ అనమాట. అంటే మనకి ఇది ఏమాత్రం ఉందో అది బార్డర్ వస్తుంది అనమాట. ఇదంతా గల్లు వచ్చేసి ఇది బార్డర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను కట్ చేయను, ఎందుకంటే బకరం పెట్టేసి కట్ చేసి కుడతా. అలా అయితేనే నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకి వాళ్ళు ముందుగల్ల కూడా మనకి ఏం అడిగిర్రు అంటే అది కూడా గీసి చూపించేస్తాను మీకు. 2.5 కాడికి ఇక్కడికి మనకి ముందుకి గల్ల 6 ఇంచులు. 6 ఇంచులకి ఇలా అనమాట. వాళ్ళు నాకు అడిగిన గల్ల ఏంటంటే చూడండి, ఈ గల్ల అంటే వాళ్ళు అడిగిన గల్ల ఇది. అంటే ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేయాలి. నేను అది కూడా సేమ్ బకరం పెట్టేసే పెడతా. కాబట్టి ఇప్పుడు ఇవి కట్ చేయట్లేదు, 2 కూడా అలాగే వదిలేస్తున్నా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ క్రాస్ పట్టీలు కూడా కట్ చేసుకోవాలి మనము ముందు భాగానికే. చూడండి, చూపిస్తాను. ఇక్కడ మనకి 3 ఇంచుల నార, ఇటువైపు 2 ఇంచెస్ ఇలాగా నీట్గా ఇలా వేసుకొని మనము ఈ క్లాత్ కట్ చేయాలి. ఈ క్లాత్ కట్ చేసుకొని మనం వేసుకోవాలి. ఎలా ఏంటి అనేది కూడా కుట్టే వీడియో చూడండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటి, ఇది చేతులు కావాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు మనకి చేతులు ఎంత ఉందో చూసుకోవాలి. వీళ్ళ హ్యాండ్స్కి బట్టి 11 అంటే ఇక్కడికి ఇలాగా. ఇక్కడ నేను 3 ఇంచెస్ తక్కువ పెడతా. మీకు ఆల్రెడీ తెలుసు నా వీడియోలు చూసే వాళ్ళకి. ఇక్కడ 1 ఇంచు నుంచి
ఇక్కడికి 4 ఇంచెస్ ఇలా తీసేసుకోవాలి. ఓకేనా? మరి నచ్చిందా నచ్చలేదు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను వీడియో తికమకుంది అగా క్లారిటీగా చెప్పు, ఏం చెప్పాలి అనుకున్న డౌట్ క్లారిటీ చేయండి. ఓకేనా? బాయ్ మరి.